గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నిన్న మన వీడియోలో మనం డిస్కస్ చేసాము ఫ్రైడే రోజు మార్కెట్ ఎంత వాలటైల్గా ఉంటుంది అని చెప్పి ప్రీవియస్ డేటాతో షేర్ చేశాను. ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఈరోజు హెల్ప్ అయిందని చెప్పి అనుకుంటున్నాను. ఈరోజు కనుక చూసినట్టయితే ఈ వారం మనకి నియర్గా మార్కెట్ ఎక్కువ శాతం కరెక్ట్ అయినా కూడా కొన్ని స్ట్రాంగ్ బ్రేక్అవుట్స్ చూపిస్తున్నాయి. వీక్లీ గెయినర్గా ఉన్న ఆ స్టాక్స్ని నేను షేర్ చేశాను. నేను తీసుకున్న స్టాక్స్ అన్నీ మనకి నిఫ్టీ 500లోని కంపెనీసే. మేబీ అవి హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నా ఆర్ లోయర్ సైడ్కి మూవ్ అవుతున్నా ఇవన్నీ స్ట్రాంగ్ ఫండమెంటల్ కంపెనీస్. సో స్టడీ చేయడానికి యూస్ఫుల్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. సో ఇన్ కేస్ నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే please like, share and subscribe to our channel. Please watch our videos regularly. Thank you. Standard disclaimer. I am sharing this only for educational and informational purpose. Please do not make any trade based on the view shared in the video. వీడియోలో మనం ఫర్దర్గా ఒక్కొక్క స్టాక్ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము వీక్లీ గెయినర్స్ అండ్ లూజర్స్ కనుక చూసినట్టయితే మనకి ఫస్ట్ స్టాక్ అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ కనిపిస్తుంది. మనకు తెలుసు అదానీ వచ్చిన న్యూస్ వలన ఈ స్టాక్ మనకి హ్యూజ్ కరెక్షన్ అయ్యి ఇప్పుడు రీసెంట్ లో కనుక చూసినట్టయితే 480 నుంచి ఈ వారం మనకి నియర్లీ 650 దాకా వెళ్ళి ఇప్పుడు మనకి 650 దాకా వచ్చి క్లోజ్ అయినట్టు తెలుస్తూ ఉంది. మేబీ ఈ స్టాక్ మనకి ఈ వారం జియో పొలిటికల్ సిచ్యువేషన్ వలన పెరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం డే చార్ట్ కనుక చూసినట్టయితే డే చార్ట్ లాస్ట్ 3 డేస్గా కొంచెం హయ్యర్ సైడ్ వెళ్ళి ఈరోజు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చినట్టు తెలుస్తుంది. బట్ వీక్లీలో ఒకసారి కంపేర్ చేసినట్టయితే వీక్లీ చార్ట్లో మనకి ఆర్ఎస్ఐ కొద్దిగా స్ట్రెంగ్త్ చూపిస్తున్నట్టు అలానే మనం ఇంకొక స్టాక్ కనుక చూసినట్టయితే ఎన్టీపీసీ గ్రీన్ కనుక చూసినట్టయితే మనకి హై నియర్లీ 150 నుంచి స్టాక్ కరెక్ట్ అవుతూ గత 2 వారాలుగా ఈ 85 సపోర్ట్ని తీసుకొని స్టాక్ హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. మనం ఈ వారంలో చూసినట్టయితే నియర్లీ 13% దాకా ఈ స్టాక్ పెరిగింది. ఆర్ఎస్ఐ కూడా మనకి కొంచెం హయ్యర్ సైడ్ స్ట్రెంగ్త్ చూపిస్తుంది. కంపారిటివ్లీ మనకి ప్రీవియస్ క్యాండిల్స్తో చూసినట్టయితే ఈ వారం మనకి ఈ స్టాక్లో కొంచెం హయ్యర్ వాల్యూమ్స్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. మనకి ఇంకొక స్టాక్ చూసినట్టయితే ఈఆర్ఎండి స్పేస్లో ఉన్న ఈ స్టాక్ కనుక చూసినట్టయితే లర్సన్ టూప్రో టెక్నాలజీ సర్వీసెస్ మనకి కరెంట్లీ ఐటీ ఏఐ ఇంపాక్ట్తో మనకి ఈ స్టాక్స్ కూడా కరెక్ట్ అవుతున్నట్టున్నాయి. ఈవెన్ కేపీఐటీ కూడా మనకి ఫాల్ అయింది. బట్ మన ఈ ఎల్టీటీఎస్ చూసినట్టయితే ఈ వారం మనకి నియర్గా 10% దాకా పెరిగింది. మనకి దాని యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్ 4500 ఉంటే ఇప్పుడు మనకి ఈ వారం 3000 నుంచి మనకి వీక్లీ గెయినర్ 3500 దాకా పెరిగింది. మనకు ఒక్కసారి ఈ వారం వాల్యూమ్ కనుక చూసినట్టయితే ప్రీవియస్ లాస్ట్ 1 ఇయర్ వాల్యూమ్స్తో కనుక గమనించినట్టయితే మనకి ఈ వారం ఈ స్టాక్లో హ్యూజ్ వాల్యూమ్స్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఆర్ఎస్ఐ కూడా కొంచెం రైజింగ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నట్టయితే మనకి ఈ వారం పవర్ స్టాక్స్లో కూడా పవర్ జనరేషన్ స్టాక్స్లో కూడా కొంచెం బయింగ్ వస్తున్నట్టు కనిపిస్తుంది. అదే టాటా పవర్ చూసినట్టయితే మనకి ఈ వారం 355 సపోర్ట్తో ఇది కొంచెం హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే అదానీ పవర్ కూడా చూసినట్టయితే అదానీ పవర్ కూడా మనకి లాస్ట్ 2 వారాలుగా 132 నుంచి కొంచెం హయ్యర్ సైడ్ మూవ్ అవడానికి కనిపిస్తుంది. అలానే సిఈఎస్సి కూడా చూసినట్టయితే మనకి 150 నుంచి కొంచెం హయ్యర్ సైడ్ మూవ్ అవడానికి తెలుస్తుంది. అలానే ఇంకొక 2 స్టాక్స్ ఉన్నాయి మనకి. వారే ఎనర్జీస్ కూడా మనకి ఈ వారం వీక్లీ గెయినర్గా ఉంది. వారే ఎనర్జీస్ కనుక చూసినట్టయితే మనకి రిజల్ట్స్ తర్వాత 3500 దగ్గరికి వెళ్ళి ఇప్పుడు దాని యొక్క ప్రీవియస్ సపోర్ట్ 2500 దగ్గర వచ్చి లాస్ట్ వారం అంటే ఈ వారం కూడా ఈ సపోర్ట్ని రెస్పెక్ట్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. అలానే ఇదే స్పేస్లో ఉన్న యాక్మీ సోలార్ కూడా మనకి ఈ వారం గెయినర్గానే ఉంది. ఒక్కసారి యాక్మీ సోలార్ కూడా చూసినట్టయితే మనకి ఈ 220 ఒక సపోర్ట్ని తీసుకొని హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు ఉంది. ఒకసారి
ఓవరాల్గా గెయినర్స్ కనుక చూసినట్టయితే మేబీ పవర్ అండ్ సోలార్ ప్యానల్స్లో ఉన్న స్టాక్స్ ఈ వారం కొంచెం మనకి గెయినర్గా కనిపిస్తుంది. ఎల్టీటీఎస్ని కూడా ఒకసారి మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేయొచ్చు, ఎందుకంటే ఏఏ న్యూస్తో ఇంపాక్ట్ అయిన స్టాక్స్. బట్ ఈ స్టాక్కి అదర్ ఐటీ స్టాక్స్తో చూసినట్టయితే ఈ స్టాక్ కొంచెం ఈ వారం హయ్యర్ సైడ్ క్లోజ్ అయింది. మేబీ ఆ స్టాక్ మీద మనం ఈ వీకెండ్ స్టడీ చేయడానికి ట్రై చేయొచ్చు. ఈ వారం లూజర్స్ కనుక ఒకసారి చెక్ చేసినట్టయితే మనకి యాంబర్ ఎంటర్ప్రైజెస్ ఈ వారం నియర్లీ 16% దాకా కరెక్ట్ అయింది. మనకి ఈ వారం స్టార్టింగ్ చూస్తే 6,750 దగ్గర ఓపెనింగ్ ప్రైస్ ఉండి 6,440 దగ్గర మనకి ఈ వారం క్లోజ్ అయ్యింది. సుమారుగా మనకి నియర్లీ 15% దాకా కరెక్ట్ అయింది. ఆర్ఎస్ఐ కూడా మనకి బేరీ సైడ్ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. అలానే ఇంకొక స్టాక్ కనుక వీక్లీ లూజర్ కనుక చూసినట్టయితే కిమ్స్ హాస్పిటల్ కూడా మనకి ఈ వారం నియర్లీ 100 నుంచి ఈ వారం ఓపెనింగ్లో 634 దగ్గర క్లోజ్ అయింది. ఆర్ఎస్ఐ కూడా మనకి బేరిష్గా కనిపిస్తూ ఉంది. లాస్ట్ వీక్ మనకి గెయినర్స్గా ఉన్న పవర్ కేబుల్ కంపెనీస్ ఈ వారం మనకి బాగా కరెక్ట్ అయినట్టు కనిపిస్తూ ఉన్నది. ఈ వారం చూసినట్టయితే ఆర్ఆర్ కేబుల్ మనకి మోర్ ఆర్ లెస్ 10 to 12% దాకా కరెక్ట్ అయినట్టు తెలుస్తూ ఉంది. హై నుంచి చూసినట్టయితే మనకి నియర్లీ 1,570 నుంచి ఇప్పుడు 1,350 దగ్గరికి వచ్చి క్లోజ్ అయింది. అలానే పాలీక్యాప్ చూసినా కూడా మనకి హై నుంచి 8,600 నుంచి ఇప్పుడు నియర్లీ 7,200 దగ్గరికి వచ్చి ట్రేడ్ అవుతుంది. బట్ ఈ స్టాక్ కనుక మనకి ఎప్పుడైతే బిర్లా వైర్స్ న్యూస్ వచ్చినప్పుడు ఈ స్టాక్ 20% పెరిగి అక్కడ నుంచి మంచి హ్యూజ్ ర్యాలీ జరిగినట్టు తెలుస్తూ ఉంది. అలానే ఒకసారి మనము కేఈఐ ఇండస్ట్రీస్ కూడా చూసినా కూడా కేఈఐ ఇండస్ట్రీస్ హై నుంచి కూడా హై మనకి 5,200 దగ్గర నుంచి ఇప్పుడు మనకి 4,200 దగ్గర ఈ వారం వచ్చి క్లోజ్ అయింది. అంటే గెయినర్స్లో పవర్ జనరేషన్ కంపెనీస్ గెయినర్గా ఉంటే లూజర్స్లో కేబుల్ వైర్ కంపెనీస్ మనకి లూజర్స్గా ఉన్నట్టు కనిపిస్తూ మేబీ డేటా యూజ్ అవుతుంది అని చెప్పి షేర్ చేస్తున్నాను. మనకి లార్జ్ క్యాప్ ఎల్ఎన్టీ టుబ్రో లర్సన్ టుబ్రో స్టాక్ కనుక చూసినట్టయితే మేబీ మిడిల్ ఈస్ట్లో వీళ్ళకి కాంట్రాక్ట్స్ అక్కడ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఆ న్యూస్తో మనకి ఈ వారం ఎక్కువ కరెక్షన్ వచ్చినట్టు తెలుస్తుంది. బట్ మనకి చూసినట్టయితే 4,400 దగ్గర నుంచి ఇప్పుడు మనకి 3,500 దగ్గర ఈ స్టాక్ ఉంది. బట్ మన ఇండియాలో ఏ ఎమర్జింగ్ సెక్టార్లో చూసినా కూడా ఎల్ఎన్టీ ఆ టెక్నాలజీస్ మీద ఈ కంపెనీ వర్క్ చేస్తూ ఉంటుంది. అలానే ఇంకొక స్టాక్ కూడా మనం చూసినట్టయితే ఈ వారం 10% దాకా ఫాల్ అయింది ఐషర్ మోటార్స్ కనుక చూసినట్టయితే మనకి నియర్లీ 8,000 దగ్గర ఉన్న ఆ స్టాక్ మనకి ఇప్పుడు దాని యొక్క ప్రీవియస్ సపోర్ట్ 6,700 దగ్గరికి వచ్చి ఈ వారం క్లోజ్ అయింది. మేబీ ఎవరన్నా ట్రాక్ చేస్తూ ఉంటే ఈ కంపెనీస్ మేబీ లోయర్ లెవెల్లో మిస్ అయ్యాను అని ఫీలింగ్ ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి నేను షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇన్ కేస్ నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఈ వారం మనము సెక్టోరియల్ ఇండిసెస్ ఒకసారి ఎలా పర్ఫామ్ చేసాయో చూసినట్టయితే నిఫ్టీ ఆటో మనకి ఈ వారం నియర్గా 11% దాకా కరెక్ట్ అయింది. లాస్ట్ 3 డేస్గా చూసుకున్నా కూడా మనకి నిఫ్టీ ఆటో ఎవ్రీడే 3% దాకా కరెక్ట్ అవుతూ వస్తుంది. తర్వాత చూసినట్టయితే పిఎస్యు బ్యాంక్ మనకి 7.27 దాకా కరెక్ట్ అయినట్టు తెలుస్తుంది. నిఫ్టీ బ్యాంక్ 7%, అలానే నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ కూడా 7% దాకా కరెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే మనకి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతుంది కాబట్టి ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్తో కంపెనీస్ ఇంపాక్ట్ అయితే వీళ్ళకి ఎన్పిఎస్ పెరుగుతాయి అన్న కన్సర్న్తో మనకి ఈ బ్యాంక్ నిఫ్టీ పడుతున్నట్టు తెలుస్తూ ఉంది. అలానే నిఫ్టీ మెటల్ కనుక చూసినట్టయితే నియర్లీ 6% దాకా కరెక్ట్ అయింది. మీరు కింద అదర్ సెక్టార్స్ ఎలా పర్ఫామ్ చేసిందో ఒకసారి చూడొచ్చు. అలానే మనకి ఈ వారం గెయినర్స్ ఎవరు కనిపించట్లేదు. ఫ్లాట్గా ఎక్కడ క్లోజ్ అయిందో చూసినట్టయితే నిఫ్టీ ఎనర్జీ, నిఫ్టీ ఫార్మాలో మనకి ఈ వారం కొంచెం బయ్యింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది. ఇది మనకి సెక్టోరియల్ ఇండిసెస్లో కనిపిస్తున్న ఒక డేటా. మనము కామెక్స్లో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఒక్కసారి చెక్ చేసినట్టయితే గోల్డ్ 5,115 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలానే సిల్వర్ $83 దగ్గర ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ చూసినట్టయితే యాక్చువల్గా మనకి $94 దగ్గర ట్రేడ్ అవుతుంది. బ్రెంట్ క్రూడ్ $100 దగ్గర ట్రేడ్ అవుతుంది.
మన ఈ ఈటీఎఫ్స్ ఎలా క్లోజ్ అయ్యాయో ఒకసారి చెక్ చేసినట్టయితే సిల్వర్ ఈటీఎఫ్ మనకి నియర్గా 3.55% కరెక్ట్ అయ్యి 245 దగ్గర ఈరోజు మనకి క్లోజ్ అయింది. అలానే ఒకసారి గోల్డ్ బీస్ చెక్ చేసినట్టయితే గోల్డ్ బీస్ నియర్గా 2% దాకా కరెక్ట్ అయ్యి 130 రూపీస్ దగ్గర మనకి గోల్డ్ బీస్ ఈరోజు ఈటీఎఫ్లో క్లోజ్ అయ్యింది. ఇది మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే please do like, share and subscribe to our channel. Please also give a comment in the comment section. It really encourages us. Thank you.